అహంకారం మనిషిని సర్వనాశనం చేస్తుంది. నా అంతటి వాడు లేడనే పొగరు, నేను ఏదైనా చేయగలననే అహంభావం అతడిని సన్మార్గం నుంచి తప్పిస్తుంది. వీసమెత్తు అహంకారం ఉన్నా ఆ మనిషి స్వర్గంలో ప్రవేశించలేడని ఇస్లాం చెబుతోంది. ఇలాంటి అహంకారం వల్లే ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. వీరి గాథలు నేటికి ఓ గుణపాఠంలా మిగిలిపోయాయి. ఫిరౌను గాథ మనందరికీ తెలిసిందే. అలాంటి ఫిరౌన్ను పోలిన మరో రాజు గాథ ఇప్పుడు తెలుసుకుందాం. ఫిరౌన్ తానే దేవుడునని ప్రకటించుకుని సముద్ర గర్భంలో కలిసిపోయాడు. మరి ఈ రాజు పర్యవసానం ఏమైంది? ఖౌమే ఆద్ ప్రపంచంలోనే అత్యంత బలవంతుల జాతి ఇది. వీరు శారీరకంగా చాలా బలాఢ్యులు. యమన్, ఒమన్ మధ్య ఉన్న కొండచర్యల్లో వీరు నివసించేవారు. పెద్ద పెద్ద కొండలను తొలచి భవనాలు నిర్మించడంలో వీరు దిట్ట. అల్లాహ్ వీరిని అనేక విధాలుగా అనుగ్రహించాడు. వీరికి పుష్కలంగా నీరు దొరికేది. విస్తారమైన వానలతో పంటలు సమృద్ధిగా పండేవి. పశువులు కూడా అసంఖ్యాకంగా ఉండేవి. వారి బల సామర్థ్యాలు, సంపదల వల్ల మిగిలిన జాతుల కన్నా వీరికి విశిష్ట స్థానం లభించింది. శారీరక బలాధిక్యత, సిరి సంపదలు వీరిని పెడదారి పట్టించాయి. అహంకారంతో విర్రవీగేవారు. వీరికి సన్మార్గం చూపడానికి అల్లాహ్ హూద్ అలైహిస్సలాంను పంపాడు. కానీ వారు ఆయనను తిరస్కరించారు. అలాంటి జాతికి చెందినవాడే షద్దాద్. ప్రపంచంలోనే అత్యంత బలం కలిగిన జాతికి షద్దాద్ బాద్షా అయ్యాడు. తన శారీరక బలంతో ఎందరినో ఓడించి తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. అహంకారంతో విర్రవీగుతున్న షద్దాద్ను సన్మార్గం వైపు రప్పించేందుకు ప్రవక్త హూద్ అలైహిస్సలాం అనేక రకాలుగా ప్రయత్నించారు. కానీ షద్దాద్ మనసు మారలేదు. అల్లాహ్ను విశ్వసిస్తే నాకొచ్చే ప్రయోజనం ఏమిటని ప్రవక్త హూద్ అలైహిస్సలాంను ప్రశ్నించాడు షద్దాద్. అల్లాహ్ను విశ్వసించేవారు స్వర్గంలో ప్రవేశిస్తారని ప్రవక్త హూద్ అలైహిస్సలాం చెప్పారు. స్వర్గం ప్రస్తావన వచ్చేసరికి షద్దాద్కు ఆసక్తి పెరిగింది. స్వర్గం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. విశ్వాసులకు స్వర్గంలో అల్లాహ్ తరపున లభించే అనుగ్రహాల గురించి ప్రవక్త హూద్ అలైహిస్సలాం షద్దాద్కు వివరించారు. అంతా విన్న షద్దాద్ చిరునవ్వు చిందిస్తూ ఇదేం గొప్ప విషయం కాదని, అలాంటి స్వర్గాన్ని తాను భూమి మీదే నిర్మిస్తానని అన్నాడు. వెంటనే తన రాజ్యంలోని నిపుణులను రప్పించాడు. స్వర్గం నిర్మించాలని ఆదేశించాడు. స్వర్గం నిర్మాణ పనులు మొదలయ్యాయి. బంగారం, వెండి ఇటుకలతో అందమైన కట్టడాలు నిర్మించాడు. స్వచ్ఛమైన నీటితో పాటు పాలు, తేనె, సెలయేర్లు పారే ఏర్పాటు చేశాడు. ప్రపంచంలోనే అందమైన పూలు, పళ్లతో స్వర్గాన్ని అలంకరించాడు. వజ్ర వైఢూర్యాలతో దగదగా మెరిసేలా చేశాడు. స్వర్గం పూర్తిగా నిర్మితమయ్యే వరకు అందులో అడుగు పెట్టకూడదని షద్దాద్ నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 12 ఏళ్లు వేచి చూశాడు. పుష్కర కాలం తర్వాత స్వర్గం రూపుదిద్దుకుంది. ఇక షద్దాద్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వర్గంలో అడుగుపెట్టడానికి మంది బార్బలంతో బయలుదేరాడు. స్వర్గం తలుపు దగ్గరకు చేరుకున్నాడు. లోపలికి వెళ్లేందుకు యత్నించాడు. కానీ అక్కడ ఎవరో నిలబడి ఉండడాన్ని గమనించాడు. అతన్ని చూడగానే వచ్చింది ఎవరో షద్దాద్కు అర్థమైపోయింది. వచ్చింది వేరెవరో కాదు, మలకుల్ మౌత్, షద్దాద్ ప్రాణాలు తీయడానికి వచ్చిన దైవదూత. కనీసం స్వర్గంలో అడుగుపెట్టే అవకాశం ఇవ్వమని షద్దాద్ ప్రాధేయపడ్డాడు. కన్నీరు పెట్టుకున్నాడు. కానీ అల్లాహ్ ఆదేశం మేరకు మలకుల్ మౌత్ షద్దాద్ ఆత్మను స్వాధీనం చేసుకున్నారు. ఒక కాలు భూమిపై, మరో కాలు తాను నిర్మించుకున్న స్వర్గంలో ఉండగా షద్దాద్ ఊపిరి ఆగిపోయింది. షద్దాద్ ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం నోటి వెంట పెను కేక వెలువడింది. ఆ కేక ధాటికి షద్దాద్ నిర్మించిన స్వర్గం భూమిలో దిగబడి అదృశ్యమైపోయింది.
మలకుల్ మౌత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాంను ఓసారి అల్లాహ్ ఇలా అడిగాడు, నీకు ఎవరి ప్రాణాలైనా తీసేటప్పుడు జాలేసిందా? 2 సందర్భాల్లో నాకు చాలా బాధ అనిపించింది అని ఇజ్రాయిల్ అలైహిస్సలాం చెప్పారు. ఓసారి సముద్రంలో నావ మునిగిపోయింది. అందులో ఉన్న ఓ మహిళ చెక్కను ఆధారంగా పట్టుకుని సముద్రంలో మునిగిపోకుండా కాపాడుకోగలిగింది. పైగా ఆమె నిండు గర్భిణి. సముద్రంలోనే ఆ చెక్కపై బిడ్డను ప్రసవించింది. అప్పుడు ఆమె ప్రాణాలు తీయమని నువ్వు నన్ను ఆదేశించగానే నాకు బాధ అనిపించింది. ఈ బిడ్డ పరిస్థితి ఏమవుతుంది అని జాలిపడ్డాను. 2వ సందర్భంలో షద్దాద్ ప్రాణాలు తీస్తుండగా జాలేసింది. ప్రబలమైన కోరికతో నిర్మించుకున్న స్వర్గాన్ని కనీసం చూడనివ్వకుండానే అతని ప్రాణాలు తీయడం బాధ కలిగించింది అని ఇజ్రాయిల్ అలైహిస్సలాం చెప్పారు. ఆ షద్దాద్ ఎవరో నీకు తెలుసా అని అడిగాడు అల్లాహ్. లేదు ప్రభు అన్నారు మలకుల్ మౌత్. ఆ షద్దాద్ ఎవరో కాదు, నడి సంద్రంలో తల్లిని పోగొట్టుకున్న చిన్నారి. అతడిని నేను ఆ ఆపద నుంచి కాపాడాను, ఉపాధి కల్పించాను, దేశానికి చక్రవర్తిని చేశాను. కానీ ఏమైంది? నన్నే విభేదించాడు. అహంకారంతో విర్రవిగి మానవాళికి ఓ గుణపాఠంగా మారాడు అని అన్నాడు అల్లాహ్.